మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు, ఈనాటి మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు. చేతులారా ఆరోగ్యం చెడగొట్టుకుంటుంటే మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు, ఈనాటి మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు. వండే కూరేదైనా ఓ గంటల తినమంటూ ఆరోగ్యం చెబుతుంటే ఓపిగ్గా ఫిజ్జులెట్టి వారం రోజుల పాటు వేడి చేసి తింటాడు. వండే కూరేదైనా ఓ గంటల తినమంటూ ఆరోగ్యం చెబుతుంటే ఓపిగ్గా ఫిజ్జులెట్టి వారం రోజుల పాటు వేడి చేసి తింటాడు. 10 రూపాయల కూరకు లెక్కలు గట్టి 10 రోజులు దావగానిలుంటాడు. మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు, ఈనాటి మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు. చేతులారా ఆరోగ్యం చెడగొట్టుకుంటుంటే మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు, ఈనాటి మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు. పొద్దున్నే లేవాలని డాక్టర్లు చెబుతుంటే యాక్టర్లా వింటాడు. అమ్మో లేవాలంటూ అలారం పెడతాడు. అది నీతిగా లేపుతుంటే దన్నాపే పంటాడు. పొద్దున్నే లేవాలని డాక్టర్లు చెబుతుంటే యాక్టర్లా వింటాడు. అమ్మో లేవాలంటూ అలారం పెడతాడు. అది నీతిగా లేపుతుంటే దన్నాపే పంటాడు. ఒక్కరోజు లేవకుంటే ఏమవుదని అంటాడు. ప్రతిరోజు ఆ టైం అలవాటనుకుంటుంటాడు. మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు, ఈనాటి మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు. చేతులారా ఆరోగ్యం చెడగొట్టుకుంటుంటే మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు, ఈ మనిషెందుకు బతుకుతాడు వందేళ్ళు. ఈ తరము వాళ్ళకేమో కట్టెల పొయ్యే తెలియదు. వచ్చే తరము వాళ్ళకు వంటంటేనే తెలియదు. ఈ తరము వాళ్ళకేమో కట్టెల పొయ్యే తెలియదు. వచ్చే తరము వాళ్ళకు వంటంటేనే తెలియదు. ఆన్లైన్లకు అలవాటు పడి